హలో గైస్, ఐపీఎల్ 2025 ముందు ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకునే నలుగురు ప్లేయర్లు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ ట్రోఫీ గెలవకపోయినా ఫైనల్ చేరి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో దీనికి కారణమైన నలుగురు ప్లేయర్లను వచ్చే సీజన్ మెగా వేలానికి ముందు రీటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ అయితే భావిస్తుంది. ఇక ఈ ప్లేయర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందరికంటే ముందుంటాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోని 20 కోట్ల మార్కు అందుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన కమిన్స్ ఈ సీజన్లో సన్ రైజ్ ఫైనల్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతన్ని వదులుకోకూడదని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ఇక సన్ రైజ్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్లో కీ ప్లేయర్ అయిన సౌత్ ఆఫ్రికా స్టార్ వికెట్ కీపర్ ఎన్రిచ్ క్లాసన్ కూడా రీటైన్ చేసుకోవాలని చూస్తుంది. 2024 సీజన్లో అతడు 16 మ్యాచ్ల్లో 479 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్ 2024లోనే సన్ రైజ్ టీంలోకి వచ్చిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఈ సీజన్లో చెలరేపాడు. అతడు 12 ఇన్నింగ్స్లో ఏకంగా 567 రన్స్ అయితే చేశాడు. అతడు అందించిన మెరుపు ఆరంభాలు టీం ఫైనల్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. హెడ్తో కలిసి సన్ రైజ్కు మెరుపు ఆరంభాలు అందించిన మరొక యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఈ సీజన్ అతడు 484 రన్స్ చేశాడు. టోర్నీలో అత్యధికంగా 42 సిక్స్లు బాదాడు. ఘనత అతని సొంతం. అలాంటి ఓపెనర్ కూడా రీటైన్ చేసుకోవాలని సన్ రైజ్ భావిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నలుగురితో పాటు సన్ రైజర్స్ ఇంకెవరిని రీటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మీ